ఒక చిన్న మార్పుతో తల్లిదండ్రుల జీవితం ఎలా ప్రశాంతంగా మార్చొచ్చో తెలుసా? నమస్తే, నేను సుస్మిత, ఒక ఎమోషనల్ వెల్నెస్ కోచ్ని. ప్రత్యేకంగా తల్లిదండ్రుల కోసం పనిచేస్తూ ఉంటాను. మనం రోజు ఎదుర్కొనే ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలో ఈరోజు మాట్లాడుకుందాం. ఈ వీడియో చివరి వరకు చూడండి. మీ జీవితంలో పీస్ఫుల్ని ఒక చిన్న మార్పుతో ఎలా తీసుకురావాలో తెలుస్తుంది. ముందుగా ఫీచర్స్ అంటే ఏంటి అంటే, నేను మీకు నేర్పే సరళమైన పద్ధతులు ఉంటాయి. ఉదాహరణకి, రోజు 3 నిమిషాలు డీప్ బ్రీత్ చేయటం, మీ భావాలను రాయటం, మీ మనసుకి ప్రశాంతత ఇవ్వటానికి బ్రేక్స్ తీసుకోవటం. ఇవి చాలా సింపుల్ పద్ధతులు. మన రోజువారీ జీవితంలో ఫాలో అయితే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ఇవి పెద్ద పెద్ద కౌన్సిలింగ్ లాంటి మాటలు కాదు. మనమే ఇంట్లోనే సాధారణమైన పద్ధతుల ద్వారా చేసుకోవచ్చు. ఇప్పుడు అడ్వాంటేజెస్ గురించి చెప్పుకుందాం. ఈ పద్ధతులు ఫాలో చేయటం ద్వారా మనలో శాంతి వస్తుంది. మన మాటలలో తేలికమైన మాటలు మాట్లాడడం మొదలవుతుంది. మన పిల్లలపై అరవటం తగ్గిపోతుంది. వాళ్ళు మనని చూసి సేఫ్గా ఫీల్ అవుతారు. అంటే ఇంట్లో అహోరాత్రులు గడిచిపోవటం కాదు, మనిషిగా మనం సంతృప్తిగా ఆరోగ్యంగా బతకడం మొదలవుతుంది. బెనిఫిట్స్ అంటే దీని వలన ఎలాంటి మేలు జరుగుతుంది? మీరు మెంటల్లీ అండ్ ఎమోషనల్లీ తేలికగా ఫీల్ అవుతారు, బాగా నిద్రపోతారు, ఆరోగ్యం మెరుగుపడుతుంది. ముఖ్యంగా మీరు మీ పిల్లలకి ఒక రోల్ మోడల్ లాగా మారిపోతారు. ఇవన్నీ చేయడానికి పెద్ద ఖర్చు, ఎక్కువ సమయం, ఎక్స్టెన్షనల్ సపోర్ట్ ఇవేవి అవసరం లేదు. మన ఇంట్లోనే మన సమయం కేటాయిస్తే సరిపోతుంది. ఈ ఫ్యాబ్ మెథడ్ అంటే ఫీచర్స్, అడ్వాంటేజెస్, బెనిఫిట్స్. నిజంగా తల్లిదండ్రులకు ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. మన జీవితాలు బిజీగా ఉన్నా కూడా మన భావోద్వేగాలను కంట్రోల్లో ఉంచుకోవడం చాలా అవసరం. మీరు కూడా ఇది మొదలు పెట్టండి. చిన్న మార్పు, పెద్ద ఫలితం. నాకు నమ్మకం ఉంది, మీరు ఈ వీడియో చూడగానే ఒక పాజిటివ్ యాక్షన్ తీసుకుంటారు. ఇలాంటివే ఇంకెన్నో వీడియోలు మన యూట్యూబ్ ఛానల్లో వస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. ఇంకో తల్లిదండ్రులకు షేర్ చేయండి. మీ ఒత్తిడిని తగ్గించుకునేందుకు మీరు రోజు ఏం చేస్తారో కామెంట్ చేయండి. మనమందరం కలిసి పీస్ఫుల్ పేరెంటింగ్ కమ్యూనిటీని తయారు చేద్దాం.